హాయ్ అండి, వెల్కమ్ టు నా చిన్ని లోకం. ఈరోజైతే నేను మనకు డ్రాగన్ ఫ్రూట్ సీజన్ వచ్చేస్తుంది కదా. ఇక్కడ టెర్రస్ గార్డెన్లో ఉన్న డ్రాగన్ ఫ్రూట్ మొక్కనైతే దీన్ని రీప్లాంట్ చేస్తానని నాకు థర్మకోల్ బాక్సులు వచ్చినప్పుడే ఒక షార్ట్ వీడియో అయితే చేసి మీకు చూపించాను. ఇంకా దానికోసము అనేసి నేను ఈ ప్లాంట్ని అయితే బకెట్లో నుంచి తీస్తున్నాను. ఇందులో అయితే ఇది 10 లీటర్స్ బకెట్. నేనైతే ముందుగా ఒక ప్లాంట్ తెచ్చుకున్నాను, అది కూడా నేను మీకు చూపిస్తాను. ఆ ప్లాంట్ నుండే నేను కొమ్మలను అయితే తీసి ఇట్లా వీటిలో ఒక్కొక్క దాంట్లో నాటుకుంటే ఇవైతే ఇంత మంచిగా అసలు ఎంత పెద్దగా పెరిగిందో కూడా చూడండి. ఇంకా ఇదైతే అందులో ఉండిపోయింది, అసలు రావడం లేదు. దీన్నైతే తీయడానికైతే నేను ఎంతో కష్టపడుతున్నాను. కాకపోతే మనమైతే ఇంత రిస్క్ అయితే అస్సలు చేయొద్దు. ఎందుకంటే ఈ డ్రాగన్ ఫ్రూట్ ప్లాంట్కి ముళ్ళు చాలా ఉంటాయి. ఆ ముళ్ళు ఒక్కటి గుచ్చుకున్నా సరే చాలా మంటగా ఉంటుంది, అలాగే ఇంకా పెయిన్ కూడా చాలా ఉంటుంది. నార్మల్గా అయితే మనం ఈ 10 లీటర్స్ బకెట్లో కూడా దీంట్లో మనం ఫ్రూట్స్ కూడా వస్తాయి, తీసుకోవచ్చు. కాకపోతే ఇప్పుడు నాకు థర్మకోల్ బాక్సులు ఉన్నాయి, ఇంకా పెద్ద వాటిల్లో పెడితే కనుక ఇంకా మంచిగా ఫ్రూటింగ్ వస్తుంది కదా అన్న ఉద్దేశంతో ఇంకా సీజన్ వస్తుంది కదా, ఎవరైనా అంటే మా మేడుని అడిగాను నేను హెల్ప్ కోసమని. తను వచ్చేదాకా కూడా ఆగకుండా ఇప్పుడు గార్డెన్ చేసే వాళ్ళకే అర్థమవుతుందండి మన పని మనం ఎలా తొందరగా చేసుకోవాలి, దీన్ని కంప్లీట్ చేయాలి అన్న ఆతృత టెర్రస్ గార్డెన్ చేసే వాళ్ళకైతే ఉంటుంది కదా. అలా నేను తొందరపాటుతో అయితే ఈ ప్లాంట్ని ఇలా ఈ బకెట్లో నుంచి తీస్తున్నాను. చాలా రకాలుగా దీన్ని ఒక టైల్ ముక్కతో కూడా బకెట్కి బయట సైడ్ అయితే కొద్దిగా కొట్టాను. ఇంకా ఇప్పుడైతే కొద్దిగా సాయిల్ తీసినాక అందులో కొంచెం తడి చేస్తున్నాను, వాటర్ స్ప్రే చేసుకుంటూ. అంటే మట్టి కొంచెం మనకు మెత్తబడింది అనుకోండి, అది ఈజీగా కానీ వస్తుందేమో అనుకొని ఇక్కడైతే నేను మనకు ముందు కాలంలో వచ్చే బియ్యం సంచులు లాంటివి ఉంటాయి కదా, వాటిని వేసి దీన్నైతే బయటకు లాగుతున్నాను. ఎందుకంటే అట్లా మనం చాలా లావుపాటి గుడ్డలు కానివ్వండి, లేకపోతే ఇట్లాంటి సంచులు ఇట్లా మనం యూజ్ చేసి దీన్ని అయితే తీయొచ్చు. కానీ ఇది ఒక్కరైతే అస్సలు చేయొద్దు ఎప్పుడైనా కూడా, ఎందుకంటే ఇది చాలా రిస్క్తో కూడుకున్న పని. మనం మిగతా ఏ ప్లాంట్ అయినా సరే ఇలా లాగగానే వచ్చేస్తుంది, ఇంకా దాన్ని అయితే రీపార్ట్ చేసుకోవచ్చు. ఇది మాత్రం చూడండి, ఇక్కడ నేను ఎంతోసేపు ఇట్లా కష్టపడ్డాను, ఇప్పుడైతే ఇది మెల్లగా బయటకు వస్తుంది. ఇంకా బకెట్లో అయితే అది ఇరుక్కుపోయినట్టుగా అయిపోయింది. దాని వేర్లు కూడా మీకు చూపిస్తాను, అన్నీ ఇట్లా చుట్టుకున్నట్టుగా అయిపోయాయి. అట్లా చుట్టుకున్నట్టుగా అయిపోతే కూడా ఏమవుతుందంటే మొక్క మనకి ఏదైనా మనం కంపోస్ట్ కానివ్వండి లేదా ఫెర్టిలైజర్ ఇచ్చినప్పుడు అది తక్కువగా గ్రహిస్తుంది. ఇంకా అవన్నీ అట్లాగే వాటర్ అంతా బయటకు కూడా వచ్చేస్తుంది. కాబట్టి మనం ఎప్పుడైనా ఈ డ్రాగన్ ఫ్రూట్ మొక్కను ఒక్కదాన్ని మాత్రం ముందుగానే ఇక్కడ అంటే మనం నర్సరీ నుంచి తెచ్చుకుంటే కనుక ఇట్లా పెద్ద పెద్ద వాటిల్లో రీపార్ట్ చేసుకుంటే అయితే మంచిదని అనిపిస్తుంది. ఇక్కడైతే నేను సాయిల్లో కోకోపీట్ ఇంకా ఊక కౌడంగ్ మన గార్డెన్ సాయిలే వాడాను. అప్పుడు కూడా నేను గార్డెన్ సాయిల్ ఇట్లాంటివి వేప పొడి ఇవి మాత్రమే వేసి రీపార్ట్ చేశాను. ఇంకా మనం డ్రైనల్స్ కోసము ఈ టైల్స్ ముక్కలు కూడా చూడండి, కంపల్సరీ వాటర్ అయితే ప్రాపర్గా వెళ్ళాలి. కాబట్టి ఇట్లాంటివి ఏవైనా సరే మనం హోల్స్ మీద అయితే పెట్టేసుకోవాలి. అట్లా నేను రీపార్ట్ చేశాను కనుక ఇప్పుడు ఇది మనకు ఈజీగా వచ్చింది. అంటే మొక్కకి స్ట్రెస్ లేకుండా, లేదంటే మనం గట్టిగా లాగడము అట్లా చేసామనుకోండి, కోకోపిట్ లేకుండా ఉంటే కనుక ఇది ఎక్కడికక్కడ ఊడిపోయి ఇంకా మొక్క కూడా పాడయ్యే ప్రమాదం అయితే ఉంటుంది. ఇంకా కొంచెం ఇప్పుడిప్పుడే ఎండలు అయితే ముదురుతున్నాయి కదా, అట్లా ఎక్కువ కాకముందే దీన్ని అయితే రీపార్ట్ చేసుకుంటే ఈ ఎండ వేడికి కూడా ఇది తట్టుకొని ఇంకా మంచిగా మనకు సీజన్ వరకు చక్కగా గ్రో అవుతుంది అన్న ఉద్దేశంతో అయితే ఇప్పుడు నేను రీపార్ట్ చేస్తున్నాను. ఇక్కడ చూడండి, ఇట్లాంటి సంచులు ఉంటే మాత్రం మన టెర్రస్ గార్డెన్ వాళ్ళకైతే చాలా యూజ్గా ఉంటుంది. ఇట్లా కొద్దిగా మందపాటి సంచులను అయితే మనం టెర్రస్ గార్డెన్ కోసం పక్కన పెట్టేసి ఇప్పుడైతే దీనికి పైన ఉన్న మట్టిని అంతా తొలగించేసేయాలి. ఇవి మనకు వేర్లు కూడా చూడండి, అన్ని చిన్న చిన్న వేర్లు ఉంటాయి కదా, వాటన్నింటి కూడా నిదానంగా తొలగించాలి. ఎందుకంటే మొక్క కూడా ఇబ్బంది పడకూడదు కదా, అందుకని మనం చాలా నెమ్మదిగా అయితే ఈ వర్క్ చేయాలి. వీలైనంత మట్టిని మనం నిదానంగా తొలగించుకోవాలి. ఇంకా ఈ ప్లాంట్ అయితే నాకు ఈ 10 లీటర్స్ బకెట్లో ఇక్కడ ఉండేది, నా చాలా వీడియోలో మీరైతే చూసారు. ఇక్కడ నుంచి ఆ గోడ వైపుకి అయితే వేశాను దీన్ని. ఇప్పుడైతే ఈ ప్లాంట్ని నేను అక్కడ మీకు లాస్ట్ కనిపిస్తుంది కదా, దాంట్లో అక్కడి వరకు దీన్ని తీసుకువెళ్ళాలి షిఫ్ట్ చేసి. అందులో అయితే ఇప్పుడు నేను రీపార్ట్ చేస్తాను. ఇది అక్కడి వరకు తీసుకెళ్ళడం కూడా చాలా కష్టమేనండి, ఒక ముగ్గురు అయినా కలిసి ఈ పని చెయ్యాలి. ఇట్లా అయితే ఆ సంచితోటే నేను ఎలాగోలా కష్టపడి ఈ బాక్స్ వరకు అయితే తీసుకొచ్చాను. ఇంకా మీకు అయితే ఎప్పుడు చెప్తూ ఉంటాను కదా, ఆ విధమైన సాయిల్ మిక్స్ని అయితే ఇక్కడ నేను కలిపి రెడీగా ఉంచుకున్నాను. ఒక 3 డేస్ పాటు అయితే దీన్ని కలిపి వాటర్ ఇస్తూ పక్కన పెట్టుకున్నాను.
ఇంకా ఇక్కడ ఏ అష్టకష్టాలు పడి దీన్ని అయితే ఇందులోకి రీపార్ట్ చేసేసాను. ఇందులో ఒక స్టిక్ లాంటిది గుచ్చేసుకొని దీనికి చుట్టూతా కూడా, అంటే ఎప్పుడైనా బలమైన గాలి వస్తే కూడా పడిపోకుండా మనం ఇలా స్టిక్తో 2 స్టిక్స్ ఉన్నాయి ఇప్పుడు, అవి రెండింటిని కూడా కలిపి ఒక తాడు తీసుకొని ఆ తాడుతో అయితే మనం మంచిగా ఇట్లా కట్టేసుకుంటే అప్పుడు సపోర్ట్ అయితే ఉంటుంది. ఇంకా ఈ మొక్కనైతే నేను అటు ఇటు లాగుకుంటూ ఇక్కడికి తెచ్చాను కదా రీపార్ట్ చేయడానికని. ఇది చూడండి, ఇక్కడైతే కొద్దిగా కట్ అయింది, ఒక కొమ్మ మాత్రమే డ్యామేజ్ అయింది. ఇంకా దీన్ని ఏం చేయాలన్నది కూడా ఇప్పుడు చూపిస్తాను. ఇలా దీనికి బలమైన కొమ్మలు అయితే ఇట్లా ఉన్నాయి. దీన్ని నేను లోపలికని గుచ్చేసాను, ఎందుకంటే ఇటు సైడ్ అని మనం పెడితే కనుక అది విరిగిపోయే ఛాన్స్ ఉంటుంది. ఇట్లా చూస్తుంటే ఇంకొక కొమ్మ కూడా నాకైతే కొద్దిగా డ్యామేజ్ ఇరిగిపోయినట్టు అనిపిస్తుంది. వీటిని కూడా ఇప్పుడైతే ఒక చిన్న కొమ్మ ఉంది, దాన్ని అయితే కట్ చేస్తాను. ఇట్లా మనం డ్రాగన్ ఫ్రూట్ని అయితే అసలు మీరు చూడండి, నేను ఇప్పుడు బకెట్ సైజ్ కూడా చూపించాను, అందులోనే అసలు ఎంత చాలా తక్కువ మట్టిలోనే ఇంత హెల్దీగా అయితే ఇది గ్రో అయ్యింది. ఇట్లాంటి స్టిక్స్ కూడా మనము 1-2 కాకుండా ఇంకొక 3-4 కూడా పెట్టి మనం దానికి సపోర్ట్ అయితే ఇవ్వచ్చు. కాకపోతే ఎక్కువగా కొద్దిగా తాళ్ళు అయితే కట్టేసుకుంటే ఇంకా అది మంచిగా జరగకుండా ఫిక్స్గా ఉంటుంది. ఇట్లాంటి నులక తాళ్ళు అయితే ప్లాంట్కి కూడా చల్లగా ఉంటాయి, వైర్లు అయితే కట్టకండి. ఇక ఇలా రీప్లాట్ చేయడం అంతా అయిపోయాక ఈ కొమ్మ ఉంది కదండి, విరిగిపోయిందని చెప్పాను కదా, కావాలంటే మళ్ళీ దీన్ని కూడా మనము కొద్దిగా కిందికి చెక్కినట్టుగా చేసి మళ్ళీ మట్టిలో గుచ్చేస్తే ఇది కూడా మంచిగా ప్లాంట్ గ్రో అవుతుంది. ఇక్కడ ఇదైతే ఇప్పుడు కట్ చేస్తున్నాను, ఇది పెట్టాలా వద్దా అన్నది అయితే నేను తర్వాత ఆలోచించుకుంటాను. ఇది మనకైతే డ్రాగన్ ఫ్రూట్స్ అయితే కట్ చేయాలంటే ఇవి అస్సలు కట్ అవ్వవు మన నార్మల్ కత్తెరలతో అయితే. ఇంకా మన ఫ్రూట్ ప్లాంట్స్కి కట్ చేసే కత్తెర ఉంటుంది కదా, అట్లాంటివి తీసుకుంటే అయితే మంచిగా ఉంటుంది. ఎందుకంటే కొద్దిగా అటు ఇటు అయినా కూడా చాలా ప్రమాదం వీటితోటి. అందుకని మొక్కలు కూడా మనం ఎప్పుడైనా ఒక పక్కన అనేసి పెట్టుకోవాలి. ఎందుకంటే ఎవరైనా మన ఇంటికి ఎవరైనా గెస్ట్లు వచ్చినా సరే, లేదా చిన్నపిల్లలు అయినా సరే వచ్చి టక్కుమని ముట్టేయకుండా, అంటే అందరికీ తెలియదు కదా దీనికి ఇంతగా ముళ్ళుంటాయని. అయితే నేనైతే రీపార్ట్ చేసినాక కట్ చేసే ముందే నేను ఎప్సమ్ సాల్ట్ వాటర్ అయితే ఇచ్చాను. ఇంకా ఈ ముదురు కొమ్మలు కూడా మనము మంచిగా కట్ చేసుకుంటే నెక్స్ట్ సీజన్కి అయితే మనకు ఫ్రూటింగ్ స్టార్ట్ అవుతుంది. కానీ ఇప్పుడు మొక్కకు అన్నీ ఒకేసారి చేస్తే రీపార్ట్ చేయగానే మొక్క డల్ అయ్యే ప్రమాదం ఉంటుంది. కాబట్టి మనకు కొద్దిగా వీక్ ఉన్నవి, అలాగే మనం ఇట్లా కొనాలు కట్ చేయడం వల్లనైతే మనకు మంచిగా ఇంకా కొమ్మలు రావాలన్నా వస్తాయి, లేదా ఫ్రూటింగ్ కూడా మనకైతే స్టార్ట్ అవుతుంది. ఇట్లా చిన్న చిన్నగా కూడా మనకు స్టార్ట్ అయినాయి, కొద్దిగా వీక్గా ఉన్నాయి అనుకోండి, అక్కడికి మనం కట్ చేస్తే అక్కడి నుంచి మళ్ళీ మనకు 2 కొమ్మలు అయితే బయలుదేరుతాయి. ఈ కొమ్మ నుండి ఇంకా కొద్దిగా కట్ చేయాలి కత్తెరతోటి. ఇట్లా మనం ప్లాంట్ని మంచిగా కొమ్మలు అయితే పైకి పెంచుకోవచ్చు. ఇంకా దీనికైతే టైర్లు అట్లాంటివి కూడా మనం వేస్తే కనుక వాటిల్లోంచి మంచిగా కొమ్మలన్నీ వచ్చేస్తాయి. ఇదైతే ఇంకొక డ్రాగన్ ఫ్రూట్ అండి, ఇది కూడా నాకు ఫ్రూటింగ్ వచ్చింది, ఇది నేను వీడియో కూడా చేశాను ఇది రీప్లాంట్ చేసేటప్పుడు. ఇట్లా మనకు కింది నుంచి అయితే ఎప్పుడైనా సరే కొమ్మలు వస్తే వాటన్నింటినీ తొలగించేసేయాలి. ఎందుకంటే మనకు కింది నుంచి కొమ్మలు వచ్చాయంటే ఇంకా పైన సరిగా గ్రోత్ ఉండదు. ఇందులోనే ఈ పచ్చిమిర్చి మొక్క అయితే వచ్చింది, ఇది ఇట్లాంటివి అయితే అస్సలు రానియొద్దు. నేను అనుకోకుండా ఇది మంచిగా పెరిగిపోయింది కాబట్టి ఉంచేశాను. కానీ ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా వీటన్నింటికి సపరేట్గానే ఉండాలి, ఎందుకంటే వీటికేమో వాటర్ కావాలి, ఈ డ్రాగన్ ఫ్రూట్ ప్లాంట్స్కి ఏమో వాటర్ అవసరం లేదు. ఇట్లా నేను వాటర్ వేయడం వల్ల దీనికి కొద్దిగానే వాటర్ ఇస్తున్నాను, అయినా కూడా కలర్ చూడండి. ఇప్పుడు నేను చూపించే డ్రాగన్ ఫ్రూట్ ప్లాంట్స్ నేను ఇంకా వెరైటీ కూడా చూపిస్తాను, వాటికి వీటికి డిఫరెంట్ అయితే చూడండి ఎట్లా ఉన్నాయో. అంటే వాటర్ ఎక్కువైతే ఏ విధంగా ఉంటుంది అన్నది కూడా ఇక్కడైతే మీకు చూపిస్తున్నాను. ఇవైతే మనం ఇట్లా చిన్నగా ఉన్నప్పుడే కట్ చేసుకుంటే ఈజీగా కట్ అయిపోయి వెళ్ళిపోతాయి. లేదంటే మనం కొద్దిగా వదిలేసాం అనుకోండి, అవి ముదిరిపోయి అసలు కట్ కావు. ఇవి చిన్న కొమ్మలు కాబట్టి ప్లాంట్కే ప్రమాదం ఉంటుంది. ఇంకా దీనికైతే వాటర్ విషయానికి వస్తే మనము వీక్లీ 2 times చేస్తే సరిపోతుంది. ఎక్కువ ఓవర్ వాటరింగ్ అయినా కూడా ఇట్లా ఎల్లో కలర్ అయిపోతాయి, లేదా ఇంకా ఎక్కువ ఎండల వల్ల కూడా ఇట్లా ఎల్లో కలర్లో అయిపోతాయి. ఇంకా వీటిని కూడా నేను ఇట్లా కార్నర్స్ అయితే కట్ చేస్తాను. ఇట్లా ఫ్రూటింగ్ వచ్చిన కొమ్మల్ని నాటుకుంటే మాత్రం మళ్ళీ త్వరగా మనకైతే ప్లాంట్ నుంచి ఫ్రూట్స్ని హార్వెస్ట్ చేసుకోవచ్చు. ఇదైతే ఇంకొక ప్లాంట్, సేమ్ అక్కడ చెప్పిన విధంగానే ఇక్కడ కూడా ఇది కొద్దిగా బలం లేకుండా ఇంకా ఇట్లా ఉంది. వీటన్నింటినీ కూడా తీసేయాలి. ఇప్పుడైతే దీంట్లో కూడా ఒక మిర్చి ప్లాంట్ ఉంటే నేను దాన్ని పెరగనిచ్చి ఇప్పుడే తీసేసాను. దీనికి కూడా వాటర్ ఎక్కువైంది కాబట్టి ఇది కూడా కలర్ చేంజ్ అయింది. ఇప్పుడైతే మీకు చూపిస్తాను. ఇది ఇంకా నేను ఇట్లానే దీంట్లో కొద్దిగా కట్ చేసి మళ్ళీ ఎప్సమ్ సాల్ట్ వాటర్ వేసి కొద్దిగా నేను మళ్ళీ కంపోస్ట్ అయితే ఇస్తాను. ఇట్లా కట్ చేస్తున్నాను కదా, మళ్ళీ ఇప్పటి నుంచి నేను తక్కువ వాటర్ ఇస్తే మళ్ళీ మొక్క అయితే సెట్ అయిపోతుంది. ఇంకా ఇదైతే నా టెర్రస్ గార్డెన్లో నేను
ఫస్ట్ తీసుకొచ్చిన డ్రాగన్ ఫ్రూట్ ప్లాంట్ ఇది. దీన్ని గురించి అయితే దీనికి ఫ్రూటింగ్ అయితే మంచిగా వచ్చింది. నేను ప్లాంట్ తెచ్చిన 6 to 7 monthsలోనే ఫ్రూటింగ్ అయితే స్టార్ట్ అయింది. ఇది కూడా అయితే నేను బయట నర్సరీలో తీసుకున్నాను. దీన్ని నార్మల్గానే రీపాట్ చేశాను. అప్పుడైతే నాకు అంత ఎక్కువగా ఐడియా లేదు కాబట్టి సాయిల్ ఇట్లా కౌడంగ్ ఇట్లా వేపపిండి కొద్దిగా ఇసుక వీటితోటే చేశాను. అయినా కూడా నేను చెప్తున్నాను కదండి, నేను రకరకాల ఫెర్టిలైజర్స్ ఇస్తాను కాబట్టి వాటి మూలంగా తొందరగా ఫ్రూటింగ్ స్టార్ట్ అయింది. ఇంకా మంచి పెద్ద సైజులో కూడా ఫ్రూట్స్ వచ్చాయి. మనం టెర్రస్ గార్డెన్లో పెట్టుకోవాల్సిన చాలా లో మెయింటెనెన్స్ ప్లాంట్స్లో ఫస్ట్ అయితే ఈ డ్రాగన్ ఫ్రూట్ ప్లాంటే ఉంటుంది. వీలు అయిన వాళ్ళు మాత్రం తప్పకుండా పెట్టుకోండి. ఇట్లా మనం ఒక్క ప్లాంట్ లేదంటే తెలిసిన వాళ్ళ దగ్గర నుంచి ఒక కొమ్మ తీసుకున్నా సరే మంచిగా అయితే గ్రో అవుతుంది. ఇప్పుడు చూపించాను కదా కొమ్మలతోటే నేనైతే ఎన్ని ప్లాంట్స్, ఇంకా నేనైతే తోటనే చేయాలన్న ఉద్దేశంగా ఉన్నాను. ఒక సైడ్ అంతా డ్రాగన్ ఫ్రూట్ ప్లాంట్స్ పెట్టేద్దామని అయితే నాకు ఆలోచన ఉంది. ఇక్కడ చూడండి, ఈ 20 లీటర్స్ బకెట్లోనే ఎంత మంచిగా ఈ కొమ్మలు చూస్తుంటే ఎంత పొడవుగా స్ట్రాంగ్గా చాలా చక్కగా పెరిగాయి. ఇంకా వీటిని కూడా నేనైతే టిప్స్ అంతా కట్ చేస్తున్నాను. ఇంకా కొద్దిగా డెలికేట్గా ఉన్నవి కట్ చేస్తున్నాను. ఇంకా ఇక్కడ కొన్ని అయితే చాలా డెలికేట్గానే కట్ అవుతున్నాయి. ఇంకా కొన్ని అయితే మధ్యలో చాలా చిన్న చిన్న కొమ్మలు అయితే ఇరుక్కుని ఉండిపోయాయి. అవైతే అసలు కట్ అవ్వడం లేదు. ఇంకా దాన్ని మెల్లగా ఇంకా వేరే ఏదైనా రోజు అయితే కట్ చేస్తాను. ఇలా చేసినాక మనం మళ్ళీ మంచిగా కంపోస్ట్ ఇంచుకొని కాస్త ఎప్సమ్ సాల్ట్ వాటర్ అయితే మొక్కలన్నింటి మీద మంచిగా చిలకరించాలి. ఇంకా దీనికైతే పెస్ట్ విషయానికి వస్తే అసలు పెస్ట్ అన్నది రానే రాదు. ఎట్లాంటి మనం నార్మల్గా అన్నిటితో పాటే నీమ్ ఆయిల్ ఒకటి స్ప్రే చేసుకుంటే సరిపోతుంది. ఇంకా మనకు ఫ్రూటింగ్ ఫ్లవరింగ్ వచ్చినప్పుడైతే పుల్ల మజ్జిగ, ఇంగువ, బనానా బెల్లం ఇట్లాంటివి అయితే ఇవ్వాలి. మనం ఒక్కసారి మన గార్డెన్లో పెంచినామంటే మాత్రం మనకు అన్నీ తెలిసిపోతూనే ఉంటాయి, ఎప్పుడెప్పుడు ఏ టైంకి ఏమి ఇవ్వాలి అని. ఇది ఎడారి మొక్క కాబట్టి ఫుల్ సన్లైట్లో ఉంచాలి. సన్లైట్ లేకుంటే మాత్రం మనకి ఏమీ ఫ్రూటింగ్ ఫ్లవరింగ్ రాదు, ఇంకా ప్లాంట్ కూడా అసలు గ్రో అవ్వదు. ఇందాక చెప్పాను కదా, వీటికైతే ఇట్లా మనకు నులకతాడే కట్టాలి వీటి చుట్టూ కూడా, లేదంటే క్లాత్ కూడా కట్టొచ్చు. నేనైతే దీనికి క్లాత్ కూడా కట్టాను. ఇంకా ప్లాస్టిక్వి, ఐరన్వి అయితే మొక్కకు కూడా వేడవుతుంది చాలా. ఇక్కడ చూసారు కదా, ఇవన్నీ కూడా కట్ చేశాను. మనం ఎప్పుడైనా కూడా ఈ కట్ చేసిన వాటన్నింటిని కూడా ఎంతో జాగ్రత్తగా ఒక ప్లాంట్లో వేసి మట్టి కప్పేసేయాలి. అప్పుడైతే ఇవి మంచిగా కంపోస్ట్ అయిపోతాయి. లేదంటే మనం డస్ట్బిన్లో అట్లా వేసామనుకోండి, ఎవరు ముట్టుకున్నా కూడా చాలా ప్రమాదం అయితే ఉంటుంది. ఎంత పెద్ద కొమ్మలు కట్ చేసినా సరేనండి, ఈజీగా మనం మట్టిలో కలిపేస్తే మాత్రం మంచిగా కంపోస్ట్ అయిపోయి పొడి పొడిగా అవుతుంది. ఇక్కడైతే నేను ఈ థర్మాకోల్ బాక్స్లో మంచిగా ప్లేస్ ఉంది కాబట్టి దీంట్లోనే వేస్తున్నాను. ఇట్లా వేసేసి మొత్తం మనం మట్టి కప్పేసుకుంటే అయితే సరిపోతుంది. ఎందుకంటే దీంట్లో నేను ఎట్లయినా కంపోస్ట్ అయితే వేస్తున్నాను కాబట్టి ఇవి వేసి దానిపైన కంపోస్ట్ వేస్తాను. ఇంకా నేను ఇవన్నీ కూడా కట్ చేయాల్సి ఉంది. ఇది కూడా ప్లాంట్ చూడండి ఇట్లా ఎల్లో కలర్లో అయింది, మరేం ప్రాబ్లం లేదు. ఇది కూడా మంచిగా సెట్ అయిపోతుంది. కాస్త పసుపు నీళ్ళు అట్లాంటివి మనం స్ప్రే చేస్తే సరిపోతుంది. ఇంకా ఇదైతే ఇలా పొడవుగా వెళ్ళడానికైతే ఏదైనా అరేంజ్ చేయాలి, తాడు లాంటిదైనా కట్టాలి, లేదా ఏదైనా సపోర్ట్ ఇచ్చి ఒక చెక్కనతోటైనా సపోర్ట్ ఇచ్చి కట్టేసేయాలి. కొద్దిగా జలుబు చేసింది కాబట్టి నేనైతే వాయిస్ ఓవర్ సరిగా ఇవ్వలేకపోతున్నాను. ఇంకా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా నా ప్రీవియస్ వీడియోస్ కూడా చూడండి. మీకు ఒకవేళ నచ్చితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. కానీ వీడియో ఎలా ఉంది అన్నది మాత్రం తప్పకుండా కామెంట్లో చెప్పండి. ఎందుకంటే నేను అన్ని రకాల ఫ్రూట్ ప్లాంట్స్ పెట్టాను, ఆల్మోస్ట్ అన్నిట్లలో కూడా సక్సెస్ అయితే అయ్యాను. అంటే భయంతో పెట్టాను, అయినా కూడా మంచిగా సక్సెస్ అయితే అయ్యాను. ఇట్లా నేనైతే ముందుగానే కంపోస్ట్ కలిపి పెట్టుకున్నదంతా కూడా ఈ మొక్కలకైతే వేసేస్తున్నాను. ఇట్లా మనం ఎప్పుడైనా కూడా డైరెక్ట్ వేయొద్దని నేను ప్రతిసారి చెప్తూనే ఉంటాను కదా, ఎప్పుడైనా తడపాలి. ఒక 2-3 days అయినా సరే వాటర్ చిలకరిస్తూ ఉండాలి. ఇంకా ఇప్పుడు మనం ఇట్లా వేసేసాం కదా, ఈ అన్ని పీసెస్ పైన అవన్నీ కూడా మంచిగా కంపోస్ట్ అయిపోతాయి. ఇంకా ఈ ప్లాంట్స్ అయితే కిచెన్ వేస్ట్ కంపోస్ట్ అవనివ్వండి, లేదా కౌడంగ్ కంపోస్ట్ అయితే చాలా ఇష్టపడతాయి. అవి వేస్తే మాత్రం మంచిగా గ్రో అవుతాయి. నేనైతే ఫస్ట్ ప్లాంట్కి కొద్దిగా మట్టి కదిలించి అందులో కిచెన్ వేస్ట్ అయితే చాలాసార్లు వేశాను. నాకైతే ఎట్లాంటి ప్రాబ్లం కూడా రాలేదు అలా కిచెన్ వేస్ట్ వేయడం వల్ల. ఇంకా మనకైతే ఇంట్లో ఆర్గానిక్గా పండించినవి కదా, ఫ్రూట్స్ కూడా మంచిగా జ్యూసీగా అలాగే చాలా తీయగా ఉంటాయి. ఇక ఈ ప్లాంట్ కూడా మట్టి కాస్త కదిలించి ఈ కంపోస్ట్ అయితే వేద్దామని చూస్తే దీని వేళ్ళు అయితే పైకే ఉంటాయండి. ఈ ప్లాంట్ని ఎప్పుడు కూడా మనం లోపలికని పెట్టకూడదు. లోపలికని పెడితే కనుక ఆ చెట్టు మాత్రం పోతుంది, అది బ్రతకదు. ఇలా వేళ్ళు పైనే ఉంటాయి కాబట్టి అన్నీ బిగుసుకుపోయాయి. ఇంకా దీన్ని కూడా కొద్దిగా వాటర్ జల్లుతూ
దీన్ని కదిలిస్తున్నాను. ఇక్కడైతే నేను మేక ఎరువు ఇందాక మీకు చూపించింది, అలాగే మనం ఈ ప్లాంట్కే వచ్చిన ఇది ఫ్రూట్ పీల్, ఇంకా ఇది సీతాఫల్. ఇందాక చెప్పాను కదా కిచెన్ వేస్ట్ అంతా వేస్తూ ఉంటానని, అదంతా కూడా ఇక్కడ ఇలాగే ఉంది, ఇంకా కూడా మంచిగా కంపోస్ట్ అయిపోయి. అందుకే ఇప్పుడు మనకి ఎంత ప్రాబ్లం అవుతుంది కదా, వెడల్పాటి దాంట్లో పెట్టుకుంటే కనుక ఒక సైడ్ మంచిగా కంపోస్ట్ ఇవ్వచ్చు. ఇట్లా మనం పొడుగు బకెట్లో పెట్టడం వల్ల మనకు కంపోస్ట్ ఇవ్వడానికి కూడా చాలా ప్రాబ్లం అవుతుంది. ఇంకా ఇవైతే నేను ఎప్పుడైనా కొమ్మలు కట్ చేసి ఎవరికైనా ఇవ్వడానికని అది కూడా ఒక వీడియో చేశాను. ఇట్లా అయితే పెట్టాను. ఇవి కూడా చూడండి మంచిగా వాటికి కొమ్మలు ఎలా వచ్చాయో. ఇంకా కొంతమందికి ఇవ్వగా మిగిలినవి అయితే ఇవి ఉన్నాయి, వీటిని కూడా ఇప్పుడు రీపాట్ చేస్తాను. అప్పుడే అందుకే అన్నానండి, ఇవన్నీ పెట్టాను అనుకోండి మంచిగా డ్రాగన్ ఫ్రూట్ తోటలాగా అవుతుంది. వీటిని పెట్టినప్పుడు వీడియో కూడా నా ఛానల్లో ఉంది, కావాలంటే చెక్ చేయండి. చూసారు కదండి ఎంత ఈజీగా మనం డ్రాగన్ ఫ్రూట్ ప్లాంట్ని అయితే మనం కొద్దిగా ప్లేసు ఎండ ఉంటే మాత్రం చక్కగా పెంచుకోవచ్చు. కొత్తగా పెంచుకునే వాళ్ళైతే పింక్ పల్ప్ ఉన్నది పెంచుకోవడానికి అయితే ట్రై చేయండి ఫస్ట్. ఎందుకంటే పింక్ పల్ప్ ఉన్న ఫ్రూట్ అయితే చాలా ఎక్కువ పోషక విలువలు ఉంటాయి. మీరు సెర్చ్ చేసి కూడా చూడండి ఈ ఫ్రూట్స్ గురించి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.